ఇండస్ట్రియలిస్టులు కాంగ్రెస్ టైంలో పార్టీ వాళ్ళలో వాళ్ళు గ్రూపులై నాశనం చేశారు. అప్పుడు కమ్యూనిస్టులు నాయకత్వాలు వహించి ఎడగొట్టారు. కమ్యూనిస్టులు వచ్చాక వాళ్ళు మళ్ళీ ఇండస్ట్రీ తెద్దాం అనుకున్నారు. నందిగ్రామ్ దగ్గర మమతా బెనర్జీ వెళ్ళి అడ్డుకుంది. ఇప్పుడు మొండిగా నిలబడి ఇండస్ట్రీస్ పెట్టాలా, ఉద్యోగాలు రావాలి, ఉపాధి రావాలి, ఇవన్నీ రావాలంటే ఒక 2 సంవత్సరాల పాటు ముందు దాన్ని ఏమంటారు స్వచ్ఛ భారత్ చేయాలి. అక్కడ అరాచకాలు చేసే రౌడీ శక్తులందరినీ పడుకోబెట్టాలి అప్పుడు. ఎందుకంటే లేకపోతే వాళ్లే అడుకునేది చెడగొట్టేది. మార్పు రావాలి అక్కడ ఖచ్చితంగా. సార్, ఒకటి ఈ మధ్య కాలంలో పెద్ద రాష్ట్రాలని కొడుతోంది భారతీయ జనతా పార్టీ, చిన్న రాష్ట్రాల మీద కూడా, అంటే పుదుచ్చేరి లాంటి కేంద్ర పాలిత ప్రాంతాన్ని కూడా ఇప్పుడు ఈ ఎన్నికలే కొట్టింది. ఇక నెక్స్ట్ అలాగా పంజాబ్ కూడా చిన్న రాష్ట్రమే. ఓకే, అదేంటి అనేది అంటే ప్రజల్లో మార్పా ఇది, లేదంటే బీజేపీ పెడుతున్న ఫోకస్? కాంగ్రెస్ పార్టీ అనేది రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఓ రకంగా ఆయన వల్ల బీజేపీ బాగా గెలుస్తుంది అనమాట. ఆయన చేసే చేష్టలే బీజేపీకి ఒక రకంగా ఫెచ్చింగ్ అనమాట. కలిసి వస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో జరిగేదే కాదు, జాతీయ స్థాయిలో ఒక కూటమి కట్టినప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసి ఉంటే భారతీయ జనతా పార్టీ కేరళలో సీట్లు ఎట్లా వస్తాయి? ఇద్దరు గొడవబడబట్టిన కదా బీజేపీకి అక్కడ సాధ్యమైంది. బెంగాల్లో వీళ్ళ ముగ్గురిది కలిపితే 51% ఓట్లు.